సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 6వ తారీఖు. ఇవాళ ఇండియన్ మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిన్న ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా మైల్డ్ నెగిటివ్ అయ్యాయి. అలాగే యూరోప్ మార్కెట్స్ కూడా మైల్డ్ నెగిటివ్ అయ్యాయి. ఇవాళ మార్నింగ్ నుంచి ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్లోకి వచ్చాయి. సో ఇవాళ మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి చూద్దాం. నిఫ్టీ నిన్న మొన్న ఫ్రైడే నాడు నిఫ్టీ పైకి వెళ్ళి బ్యాక్ వచ్చింది. సేమ్ రేంజ్లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ కూడా అరౌండ్ 17,250 నుంచి 220 మధ్యలో కనుక వస్తే ఇట్స్ ఏ పర్ఫెక్ట్ బయింగ్ ఆపర్చునిటీ, మంచిగా బై చేసుకోవచ్చు. అలాగే 17,400 టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 17,145 స్టాప్ లాస్. సేమ్ 17,200 కాల్ ఆప్షన్ కూడా బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే నిఫ్టీ 17,220, 230 మధ్యలో వస్తుందో అప్పుడు 17,200 కాల్ ఆప్షన్ బై చేసుకోండి. సేమ్ టార్గెట్ కాల్ ఆప్షన్స్ కూడా అప్లై అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 36,700, 800 మధ్యలో ఎంటర్ అవ్వండి. టార్గెట్ వచ్చి 37,200 నుంచి 300 మధ్యలో టార్గెట్ ఉంది. అలాగే స్టాప్ లాస్ 36,445 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా కాల్ ఆప్షన్ మీకు రన్నింగ్ కాల్ ఆప్షన్ తీసుకోండి. 36,800 కానీ 700 కానీ రేంజ్లో వచ్చినప్పుడు 36,800 కాల్ ఆప్షన్ తీసుకోండి. అది మీకు సేమ్ టార్గెట్ ఇక్కడ అప్లై అవుతుంది. 200 పాయింట్స్ టార్గెట్ అనేది అప్లై అవుతుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ చూసుకుంటే పీవీఆర్ అనేది ఎప్పటి నుంచో అండర్ పెర్ఫామ్లో ఉంది. ఈ ర్యాలీలో ఇంకా పార్టిసిపేట్ అవ్వాలి. అది 1450 నుంచి డౌన్ అయిపోయి ఇప్పుడు 1300, 1320 మధ్యలో ఉంది. సో ఇది 1340 ఇప్పుడు క్లోజింగ్ రేట్లో ఉంది. కాబట్టి ఈ 1320 నుంచి 1340 మధ్యలో కనుక ఉన్నప్పుడు మీరు బై చేసుకోండి, ఎంటర్ అవ్వండి. స్టాప్ లాస్ వచ్చి 1298, టార్గెట్ 1380, 1420 దాకా టార్గెట్ ఉంది. సో ఇది కన్సిడర్ చేయండి పీవీఆర్. అలాగే సీమెన్స్ చాలా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు అది డౌన్ వచ్చి డిప్ వచ్చింది కాబట్టి వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. డే చార్ట్స్ వచ్చి కొంచెం డౌన్ అయినాయి. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ బయింగ్ ఆపర్చునిటీ. అది 2250, 60 రేంజ్లో క్లోజింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ రేంజ్లో బై చేసుకోండి. 2250, 60 రేంజ్లో బై చేసుకుంటే 2300, 2340 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 2219 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఈ బ్రిటానియా నాన్ స్టాప్గా పర్ఫామ్ అవుతుంది. సో ఎవ్రీ డిప్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. సో ఇది 4,075 కానీ 80 మధ్యలో ఉంటే ఎంటర్ అవ్వండి. 4175 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 4028 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సేమ్ కోటక్ బ్యాంక్ కూడా నేను చెప్తున్నాను, నాన్ స్టాప్ ర్యాలీ ఇది. సో కోటక్ కూడా ఇప్పుడు నిన్న 1750 క్రాస్ అయ్యి 1790, 1800 దాకా వెళ్ళింది. మళ్ళీ డిప్లోకి వచ్చింది. సో ఇది మళ్ళీ ఎంట్రీ పాయింట్ తీసుకోండి. సో 1790 కానీ 80 కానీ ఉన్నప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1850 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1748 స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఇది 1250 నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది 1450, 1500 దాకా టార్గెట్ ఉంది. ఇది పెర్ఫార్మెన్స్ రావాల్సిన స్టాక్ ఇది. ఇప్పుడు నిన్న 1400, 1399 దాకా వెళ్ళి మళ్ళీ 1350కి వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్, మంచిగా తీసుకోండి. ఇక్కడ 1350 దగ్గర ఎంటర్ అవ్వండి. ఈవెన్ 1340 వచ్చినా ఇట్స్ ఏ గుడ్ బై. సో ఎంటర్ అయ్యి మీరు 1400 టార్గెట్ ఉంది. 1319, 1318 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సేమ్ ఇండిగో కూడా. ఇండిగో నేను నాన్ స్టాప్గా చెప్తున్నాను. 1700 నుంచి నేను ర్యాలీ చెప్తున్నాను. ఇది 2000 మినిమం టార్గెట్ కనపడుతుంది. ఇవాళ కూడా 1950 ఉంది. ఇంట్రాడే టార్గెట్ ఇది. 1950 నుంచి మీరు బై చేసుకోండి. 1940, 1950 రేంజ్లో బయింగ్ చేసుకుంటే 2000 టార్గెట్, 1919 స్టాప్ లాస్. సేమ్ నేను చెప్తూనే ఉన్నాను మీకు. ఈ మారుతి ఒకటి, డాక్టర్ రెడ్డి ఒకటి కూడా పర్ఫార్మెన్స్ అవుతూ ఉన్నాయి. సో ఇన్ని డిప్ మీరు బై చేసుకోండి. తర్వాత మేము మీకు ట్రేడింగ్ మధ్యలో మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళ నుంచి మీకు సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నాము.
ట్రేడింగ్ మధ్యలో లైవ్ మార్కెట్లో ఎన్ని డౌట్స్ ఉన్నా మీరు నా సెల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మేము టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇస్తాము. సో ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి ఆ నెంబర్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.